హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం 2024లో అడిగినటువంటి సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ని వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్ బిట్స్ నుంచి ఎక్కువగా బిట్స్ అనేటివి రిపీటెడ్గా అడగడం జరుగుతుంది, కాబట్టి వాటికి సంబంధించిన వీడియోలు చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. గ్రూప్కు సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్: సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన 6వ సంవత్సరం వయసులో చేయగలిగితే అదే పనిని చరణ్ తన 4వ సంవత్సరం వయసులోనే చేయగలిగాడు. ఇది క్రింది వికాస సూత్రాన్ని సూచిస్తుంది. వికాస సూత్రాలకు సంబంధించి ప్రతి సెట్ చూసుకున్నా కూడా ఒక ప్రశ్న అనేది ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది, కాబట్టి వికాస సూత్రాలను జాగ్రత్తగా చూసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ ఏది? ఎరిక్సన్కు సంబంధించిన ప్రశ్న కూడా ప్రతి సెట్లో మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, కౌమార దశ. కౌమార దశలో తమకై తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామనే భావించడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తుల గురించి వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? మీ యొక్క ఆన్సర్లని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనిలో మొత్తం 30 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. 30 ప్రశ్నలకు మీరు ఎన్నింటికి సరైన సమాధానం గుర్తించారో చివరిలో ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, హ్యావింగ్ హర్డ్. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయస్సు ఏది? ఆప్షన్స్ని జాగ్రత్తగా పరిశీలించి మీ యొక్క ఆన్సర్లను కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 6 నుంచి 8 నెలల వయసు మధ్యలో మొదటి పన్ను అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ దశలకు సంబంధించి ఆ దశల్లో చేసే పనులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. పూర్వ బాల్య దశలో హఠం చేయడం, ఆప్షన్ సి. అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఉత్తర బాల్య దశ ముఠా దశ, శైశవ దశ ప్రశ్నించడం మరియు నేర్చుకోవడం, కౌమార దశ విమర్శించడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్: యాక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం అనేది ఏ పరిశీలన కిందికి వస్తుంది? యాక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం అనేది నియంత్రిత పరిశీలన కిందికి వస్తుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపననే మూర్తిమత్వం అని నిర్వచించింది ఎవరు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4, GW ఆల్ఫోర్డ్. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: అందని ద్రాక్ష పుల్లన అనే సామెత దీనికి ఉదాహరణ? ప్రతి సెట్లో మనం చూస్తూనే ఉన్నాం. రక్షక తంత్రాలకు సంబంధించిన ప్రశ్న అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, హేతుకీకరణ. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ప్రశ్నను జాగ్రత్తగా అలాగే ఆప్షన్స్ను కూడా చదివిన తర్వాత ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఏకకారక సిద్ధాంతం. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన ఏది? ప్రత్యేక సందర్భాలలో ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన ఆగమన వివేచన. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం ఏది? ఇచ్చిన ఆప్షన్స్ను జాగ్రత్తగా పరిశీలించి ఆన్సర్ చేయండి మిత్రమా. దీనికి ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ 1 యాంత్రిక బోధన జరిగినప్పుడు పిల్లలు అభ్యసన పట్ల సంసిద్ధంగా ఉండరు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షణ తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు. ఇందులో ప్రేరణ రకం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అంతర్గత ప్రేరణ. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వలన కాదు అని వివరించినది ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 హెర్గన్ హాన్. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమాన పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆరోహణ వక్రరేఖ. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గౌణ అవసరం. ఈ బిట్ అయితే చాలాసార్లు అడగడం జరిగింది. క్రింది వానిలో గౌణ అవసరాన్ని గుర్తించండి అని అడగడం జరిగింది. ఆప్షన్ 4 గుర్తింపు అనేది గౌణ అవసరం. నిద్ర, వ్యాయామం, నీరు అనేది ప్రాథమిక అవసరాలు. గుర్తింపు అనేది గౌణ అవసరం. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి కానీ వస్తువుకు కానీ సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహన. వ్యక్తికి కానీ వస్తువుకు కానీ సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహనను భావన అంటారు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అభ్యస నియమం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, డెజావు అనేది ఏ పదం? ఈ ప్రశ్న అనేది ఇప్పటివరకు మనం చేసిన ప్రీవియస్ వీడియోలో 4 టైమ్స్ అడగడం జరిగింది సేమ్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫ్రెంచ్ పదం. డెజావు అనేది ఫ్రెంచ్ పదం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏది? పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం నియత క్రమశిక్షణ సిద్ధాంతం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు. జ్ఞాన రంగానికి చెందనిది గ్రహించడం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిఐఈడి అనగా? ఇలాంటి విస్తరణ రూపానికి సంబంధించిన ప్రశ్నలు పదే పదే అడగడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, .gif ఫైల్ ఫార్మాట్ అర్థం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, NEP 2020 ప్రకారం విద్యలో సన్నాహక దశ ఏది? NEP 2020 ప్రకారం విద్యలో సన్నాహక దశ చూసుకున్నట్లయితే 3, 4, 5 తరగతులను సన్నాహక దశగా పేర్కొంటారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1968వ సంవత్సరం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, RTE 2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుంచి బదిలీ ధృవీకరణ పత్రం అనగా టీసీని పొందే హక్కును తెలియజేసే అధ్యాయం ఏది? మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 2వ అధ్యాయం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపు నేర్చుకోగలిగే శాతం ఎంత? ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపు నేర్చుకోగలిగే శాతం వచ్చేసి ఆప్షన్ 1 5%. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వైగోట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ ఏది? వైగోట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ వచ్చేసి సాంఘిక విషయాల విశ్లేషణ. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూచర్ లెర్న్ అనేది? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ముందుగా ఆప్షన్స్ని జాగ్రత్తగా చదివిన తర్వాత ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మోక్ను అందజేసే సంస్థ. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్, అభినయం, నృత్యం చేయడం అనేవి క్రింది నైపుణ్యాలకు చెందినవి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 శారీరక నైపుణ్యాలు. అభినయం, నృత్యం చేయడం అనేటివి శారీరక నైపుణ్యాలకు చెందినవి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 2024లో అడిగినటువంటి సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్. చాలా వరకు సైకాలజీకి సంబంధించి అలాగే ఇతర సబ్జెక్టులకు సంబంధించి ప్రీవియస్లో అడిగిన బిట్స్ నుంచి ఎక్కువగా బిట్స్ అనేటివి రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.